హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం అల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తింటే వాళ్ళ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లోనే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. వయసు పెరిగే కొద్దీ వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతుంటాయి. అల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపుకు సంబంధించిన వ్యాధి. మన మెదడులోని కణాలు నశించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ కణాలు నశించకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆకుకూరలు విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కే మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్లు, కోడి, మేక మాంసం, డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ తినడం వల్ల మన జ్ఞాపక శక్తి మెరుగుపడడంలో సహాయపడుతుంది. వాల్నట్స్, బాదం పప్పులో ఉండే కొవ్వులు మన మెదడు ఆరోగ్యంగా ఉండేటట్టు సహాయపడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తింటే వాళ్ళ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అనేది. For more videos, please like, share and subscribe my channel. Thank you for watching my video.